రామాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ అని 7 మోక్షపురులు. అందులో కాశీలో విశ్వనాథుడి సన్నిధిలో మనం చూస్తున్నాము మణికర్ణికా ఘాట్. విశ్వేశం మాధవం తుంభిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణిక. ఈ శ్లోకంలో అలాంటి మణికర్ణిక దర్శనము, మణికర్ణిక స్నానము అనేటువంటిది మానవుడు తప్పకుండా చేయాల్సినటువంటిది. మణికర్ణిక అంటే మణి అంటే మనకు తెలిసినటువంటిదే ఒక సువర్ణ సంబంధమైనటువంటిది, చెవికి సంబంధమైనటువంటి ఒక మణి, కర్ణానికి సంబంధించినటువంటి మణి. ఇక్కడ కాశీలో మహావిష్ణువు యొక్క ఆ కర్ణానికి సంబంధించినటువంటి మణి పడినటువంటి స్థానం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే అందరూ అనుకుంటాం ఈ శరీరం చాలా శాశ్వతమైనటువంటిదని. పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయం, మానవ జన్మ లభించడం చాలా విశేషము. ఆ మానవ జన్మలో మిగతా మోక్షపురులు వెళ్తాము, కానీ కాశీలో అడుగుపెట్టడము, చాలామంది కాశీకి వస్తారు వెళ్తారు. దీనికి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఎక్కడంటే మణికర్ణిక స్నానం కానివ్వండి, మణికర్ణిక దర్శనం కానివ్వండి. అక్కడ ఏదైతే మట్టి ఉంటుంది, ఒక చాలా మణి పట్టినటువంటి ఒక మట్టి ఉంటుంది, అలాంటి మట్టిని తీసుకొని, అంటే శరీరం కూడా మృన్మయమే, శరీరం కూడా మట్టే, పంచభూతాత్మకమైనటువంటి శరీరము. కాబట్టి ఈ శరీరానికి మోక్షం రావాలి అని అంటే నిజంగానే మణికర్ణిక రావాలి. మణికర్ణిక ఘాట్లో కనీసం స్నానం చేయడం విశేషము. కనీసం అవకాశం లేనటువంటి వారు, అంటే శరీరం సహకరించినటువంటి వారు, సమయం లేనటువంటి వారు ఆ జలాన్నైనా కూడా సంరక్షణ చేసుకోవాలి. ఇక్కడ ఒక దేవాలయం ఉంది చూడండి. ఇక్కడ మనం చాలా ఇదేదో మనము ప్రతిష్ఠించినటువంటిది అనుకుంటాము, కట్టినటువంటిది అనుకుంటాము. యుగ యుగాల నుండి మనం అనుకుంటాము ఈ కలియుగం ఎంతంటే 4,32,000 సంవత్సరాలు. దీనికంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము. కాశీ విశేషం ఏమిటి అంటే యుగ యుగాల నుండి ప్రపంచమంతా కూడా మునిగిపోయినా కూడా, మనకు ఏదో సినిమాలో ఈ మధ్యలో కల్కి అనే సినిమాలో చూపించారు కదా, ప్రపంచమంతా మునిగిపోయినా కూడా కాశీ క్షేత్రం మాత్రం అలానే ఉంటుందంట. అందుకనే కాశీకి వస్తేనే మోక్షం. కాశీలో నామం చేయాల్సింది ఏంటంటే రామనామం అంట. అందుకనే శ్రీరామ అని రాసి విశ్వనాథుడు కూడా అర్థం చేస్తారంట. విశ్వనాథుడికి ఏది ఇష్టం అంటే శ్రీరామ అనేటువంటి నామం. కాబట్టి అందుకనే తారక నామం ఏమిటి అంటే యదా కర్ణ మూలేంత కాలే శివో రామ రామేతి రామేతి కాశ్యాం. రామ రామ రామని ఉపదేశిస్తారంట. చూడండి, అక్కడ ఎన్నో మనుష్యులంతా కూడా ఇక్కడికి వచ్చి అంటే సిద్ధించాలనుకుంటారు, కానీ అది జరగదు. నిజంగా ఇక్కడ పోయిన వాళ్ళు చాలా అదృష్టం. ఎందుకంటే మోక్షమేనంట. సాక్షాత్తు ఇక్కడ ఎవరైతే పోతారో ఇక్కడ వాసన రాదు చితి. తర్వాత నిజంగానే హారతి కర్పూరం వాసన ఎలా ఉంటుందో అక్కడికి వెళ్తే మనకు అలాంటి వాసన వస్తుందంట. అంత గొప్పనైనటువంటి ఈ పుణ్యక్షేత్రము, పుణ్యధామము. ఇక్కడ మన మిత్రుడు అతను చెప్తున్నాడు 24 గంటల సేపు కూడా కాశీకి వస్తే ఊరికే ఉట్టి మాటలు మాట్లాడకూడదు. ఓం నమ శివాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఒక్కసారి అంటే 1,00,000 సార్లు అన్నటువంటి ఫలితం లభిస్తుంది. అలా మణికర్ణిక దర్శనం అనేటువంటిది మనం చేస్తున్నాం. హర నమ పార్వతీ పదయే హర హర మహాదేవ.